దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుడు ఎరగని దానిని, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించి అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయమనగా ప్రజా సంఖ్య రాయవలనని కైసరాస్తు నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమని. హో అమ్మా, నా భార్యని ఇంటించగలరు. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చు. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా, ఈసారికి గొర్రెలకు చేస్తే ఈరేసా చెప్పను రా మళ్ళీసా. ఈసారికి మా ఆకాశం పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా వేయాలేంట్రా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టి
తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? అదే నాన్న, బెత్లహేంలో నా రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. అమ్మా అమ్మా, ఆ యేసయ్యని నాకు కూడా చూపించవా? తప్పకుండా చూపిస్తాను, పద వెళ్దాము. అబ్బా, యేసయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో. You big people save our sons and daughters. Did you know that you big people is coming to make you know? Shall that you deliver, soon deliver you. చూశారు కదా మిత్రులారా, చీకటి లోకంలో పాపమనే బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు దేవాతి దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు, కానీ నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం నీవు కూడా పొందుకోవాలని ఈ మా చిన్ని ప్రయత్నం.